ఒకసారి భగవంతుడికే ఆశ్చర్యం వేసిందండి. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక జగత్తులో కూర్చుని అనుకున్నాడు, నా భక్తులు ఎందుకు ఎప్పుడూ నన్ను సేవిస్తూ ఉంటారు, నా పాదపద్మాల మీద ఎందుకు ధ్యానిస్తూ ఉంటారు. ఎలా అయితే ఒక తుమ్మెద ఒక తామర పువ్వు మీద వెళ్ళి వాలి అక్కడ ఉన్నటువంటి తేనెని ఆస్వాదిస్తుందో, అలాగే భక్తులు కూడా ఆ భగవంతుడి యొక్క పాదపద్మాల సేవలో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారండి. ఎందుకు నా పాదపద్మాల యొక్క ఆ తీయదనం అంత గొప్పదా, మాధుర్యం అంత గొప్పదా, అందుకే నా భక్తులు ఎప్పుడూ నా పాదాల దగ్గరే ఉండాలని కోరుకుంటున్నారా అని భగవంతుడికి ఆశ్చర్యం వేసింది. తన పాదపద్మాల యొక్క రుచిని తానే రుచించడం కోసం, ఆ మాధుర్యతని తానే స్వయంగా ఆస్వాదించడం కోసం భగవంతుడు ఒక చిన్న పసికందులా మారాడండి. ఈ వటపత్రం మీద అలా పవళించి ఆ పసికందుగా తన కాలి బొటన వేలుని తన నోట్లో పెట్టుకున్నాడండి. ఆయన్ని వటపత్ర షాయి అంటారు. ఎందుకు? తన పాదపద్మాల యొక్క మాధుర్యాన్ని స్వయంగా ఆస్వాదించడం కోసం, అంటే తన భక్తుల యొక్క అనుభవాన్ని తాను అనుభవించడం కోసం.